నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సృజిత్, ఎండి జనరల్ మెడిసిన్, వర్కింగ్ యాజ్ ఎ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డైబెటాలజిస్ట్ ఎట్ మై హెల్త్ హాస్పిటల్, కేపీహెచ్బి రోడ్ నెంబర్ 1. మొదటిగా అడుగుతుంది ఏంటంటే వైరల్ ఫీవర్కి డెంగ్యూ ఫీవర్కి బేసిక్గా డిఫరెన్స్ ఏముంటుండొచ్చు అని అడుగుతున్నారు. వైరల్ ఫీవర్ అండ్ డెంగ్యూ ఫీవర్ బోత్ వైరల్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్సేనండి, వైరల్ వల్ల వచ్చే ఫీవర్సే. ఈ రెండిట్లో కూడా బాగా బాడీ టెంపరేచర్ బాగా విపరీతంగా పెరిగిపోవడము, బాడీ నొప్పులు, జలుబు ఇలాంటివి రెండిట్లో ఉంటాయండి. అయితే మన డెంగ్యూ ఫీవర్లో మజిల్ పెయిన్స్ బాగా ఎక్కువగా విపరీతంగా ఉంటాయి. కళ్ళు మంటలు వేయడము, కంటి వెనకాల కూడా నొప్పిలాగా అనిపించడము, కడుపు నొప్పి, వామిటింగ్ సెన్సేషన్స్, ఇట్లా మనకు మామూలు వైరల్ ఇన్ఫ్లుయెంజా అట్లాంటి వాటికి డెంగ్యూ దాంట్లలో ఇలా డిఫరెన్స్ ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, సిమ్టమ్స్ వెన్ టు వన్ అని అడుగుతున్నారు. చెప్పాను కదా ఇంతకుముందే, మనకు వైరల్ ఫీవర్లో లాగానే సివియర్గా బాడీ పెయిన్స్, సివియర్ హైగ్రేడ్ టెంపరేచర్స్, ఒళ్ళు నొప్పులతో పాటు కడుపులో నొప్పి, వామిటింగ్ సెన్సేషన్స్, కంటి వెనకాల రిట్రోఆర్బిటల్ పెయిన్స్ అనేవి డెంగ్యూ ఫీవర్లో ఉంటుందండి. వెన్ టు వర్న్ అంటే ఇవన్నీ సాధారణమైన సిమ్టమ్స్ మాత్రమేనండి. ఎప్పుడైతే వార్నింగ్ సైన్స్, రెడ్ ఫ్లాగ్స్ అంటారు చూడండి, అట్లాంటివి ఉన్నప్పుడు, ఎప్పుడు అంటే విపరీతంగా కడుపు నొప్పి వేయడం, కంటిన్యూస్గా వాంతులు అవ్వడము, మోషన్స్ అవ్వడము, ర్యాషెస్, త్రోఅవుట్ బాడీ ర్యాషెస్ బాగా పెరిగిపోతున్నాయని అనుకున్నప్పుడు, ఫీవర్ తగ్గట్లేదు, పర్సిస్టెంట్గా హైగ్రేడ్ టెంపరేచర్ అలాగే మెయింటైన్ అవుతుంది, ఆర్ మనకు ఈ డెంగ్యూ ఫీవర్స్లలో కాంప్లికేషన్స్లలో మనకు వాటర్ ఎక్కడ పడితే అక్కడ వస్తుంది కాబట్టి కడుపులో, ఊపిరితిత్తులో, వీటిలలో అయ్యే కేసెస్లలో బ్రెత్లెస్నెస్, ఆయాసపడ్డాలు ఇలాంటివి ఉంటాయి. అట్లాంటి వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందండి. ప్లేట్లెట్స్ ఇన్ డెంగ్యూలో ఎలా ఉంటాయని అడిగారండి. డెంగ్యూ ఫీవర్లో మనకు మేజర్ ప్లేట్లెట్స్ అనేది కాదండి, కాంప్లికేషన్స్ అనేవి టోటల్గా 3 రకాలుగా డెంగ్యూ ఫీవర్స్ ఉంటాయి. డెంగ్యూ ఫీవరు, డెంగ్యూ హ్యూమరేజిక్ అండ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని అంటారు. షాక్ సిండ్రోమ్ వీటిలలో మనకు బాడీలో ఉండాల్సిన రక్తనాళాల్లో వీటిలో ఉండాల్సిన వాటర్ ఉంటుంది చూడండి, అది క్యాపిలరీ లీకేజ్ వల్ల బాడీ రక్తనాళాల నుంచి థర్డ్ స్పేస్ అంటే కడుపులోకి, ఊపిరితిత్తుల్లోకి, వీటిలోకి వాటర్ అంతా చేరి మనకు ఆయాసము ఇదంతా జరుగుద్ది. ఈ టైంలో బీపీ పడిపోవడాలు, ఆయాసము, హార్ట్ రేట్ సరిగ్గా లేకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయండి. అదర్ ఈజ్ హిమరేజిక్ అంటే మనకు రక్తాలు ఎక్కడ పడితే అక్కడ కారడం, యూరిన్లో బ్లడ్ రావడము, బాడీ పైన అంతా ర్యాషెస్గా రావడము, ఇట్లాంటివి ఉన్నప్పుడే కాంప్లికేటెడ్ అండి. ఇదన్నది డైరెక్ట్గా మనము ప్లేట్లెట్స్ తగ్గుతున్నది అన్న ఒక్క పారామీటర్ను బట్టి డిసైడ్ చేయడానికి ఉంటుందండి. వేరే పారామీటర్ పీసీటీ ఆర్ హెచ్సిటీ అని అంటారు, దాన్ని బట్టి మనం డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుందా లేదా అన్నది చెప్తాము. మిగిలిన వాటిలో అయితే కాదు. ప్లేట్లెట్స్ అనేది మేజర్ కన్సెంట్ ఉండాల్సిన అవసరం లేదండి. మామూలుగా 1.5 lakhs నుంచి 4 వరకు ఉంటుంది. కంపల్సరిగా డెంగ్యూ వచ్చిన ప్రతి వాళ్ళలో ప్లేట్లెట్స్ తగ్గుతాయండి. తగ్గుతున్నా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం కంగారు పడాల్సింది ఏంటంటే ఎప్పుడన్నా మనకు బ్లీడింగ్ మేనిఫెస్టేషన్, రక్తాలు ఎక్కడన్నా కారుతున్నాయా అన్నప్పుడు, లేదు అంటే ప్లేట్లెట్స్ కౌంట్స్ 20,000 30,000 కంటే బాగా తగ్గుతున్నాయి, అప్పుడు మనం కన్సల్ట్ అయ్యి అడ్మిషన్ అవ్వాల్సి వస్తుందచ్చండి, లేకుంటే లేదు. మనము డెంగ్యూ గురించి, అది మస్కిటో నుంచి ఎలా వస్తుంది, దాని సిమ్టమ్స్, కాంప్లికేషన్స్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనము దాని గురించి ట్రీట్మెంట్ అసలు రాకుండా చేయడానికి మనం ఏం చేయగలుగుతాము అన్నది మనము చెప్పుకుందామండి.